సింధు నదీ లోయలో భారీగా బంగారం నిల్వలను గుర్తించారు. దాదాపు 32 టన్నుల బంగారం నిల్వలున్నాయని, వాటి విలువ 18,000 కోట్ల రూపాయలుంటుందని అంచనా వేశారు. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ అటోక్ జిల్లాలో బంగారు నిల్వలను జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ ధృవీకరించింది. పాకిస్తాన్లో ఓవైపు నిత్యావసర ధరలు, ఇంధన ధరలు కొండెక్కాయి. మరోవైపు వరుస ఉగ్రదాడులతో ఎంతో మంది ప్రజలు, సైనికులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో బంగారు నిల్వలు బయటపడ్డాయనే వార్త భవిష్యత్తుపై పాకిస్తాన్కు కొత్త ఆశలను రేకెత్తించింది. వెలికితీత ప్రక్రియ మొదలైతే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కొత్త రెక్కలు తొడిగేందుకు ఆస్కారం ఉంది. దేశంపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు బాటలు పడతాయి. పాక్ కరెన్సీ విలువ బలోపేతమవుతుంది. నిత్యావసరాల ధరలు, ఇంధన ధరలు దిగొచ్చి సామాన్య ప్రజలకు ఊరట లభిస్తుంది. అటోక్ జిల్లాలోని సింధు నదిలో బంగారం నిల్వలను వెలికితీసే ప్రక్రియను ప్రారంభించడంపై పూర్తి దృష్టి పెట్టామని పంజాబ్ ప్రావిన్స్ గనుల శాఖ మంత్రి ఇబ్రహీం హసన్ మురాద్ ప్రకటించారు. 32 కిలోమీటర్ల పరిధిలో బంగారం నిల్వలు విస్తరించున్నాయని చెప్పారు. పంజాబ్ ప్రావిన్స్, ఖైబర్ పఖ్తూన్ ప్రావిన్స్ పరిధిలోని పలు ఇతర ప్రాంతాల్లో కూడా బంగారం నిల్వలను గుర్తించామన్నారు. పెషావర్ బేసిన్, మర్దాన్ బేసిన్లలో సైతం బంగారు నిల్వలున్నట్లు చెప్పారు. అక్రమ మైనింగ్ పై నిషేధం అమలు చేస్తామని ఇబ్రహీం హసన్ మురాద్ తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే బంగారు గనుల్లో మైనింగ్ జరుగుతుందని స్పష్టం చేశారు. సింధు నది పాకిస్తాన్ మీదుగా ప్రవహించి హిమాలయాల్లోకి చేరుతుంటుంది. సింధు నది హిమాలయాల దిగువన టెక్టానిక్ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉంటాయి. ఆ చర్యల వల్లే అక్కడ బంగారం అణువులు ఏర్పడుతుంటాయి. అవి సింధు నది ప్రవాహం ద్వారా పాకిస్తాన్లోని నదీ పరివాహక ప్రాంతం పరిధిలో వ్యాపిస్తుంటాయి. వందల ఏళ్ల తరబడి నిరంతరాయంగా సింధు నది ప్రవాహం జరిగిన ఫలితంగా ఈ బంగారం అణువులన్నీ నదీ లోయలో పలుచోట్ల పేరుకుపోయాయి.